హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ నేర్చుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బెల్లం, యాలకులు. ఇది మీ ఇష్టం, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కారం, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ నువ్వుల పొడి తీసుకున్నాను. మీ ఇంట్లో ఏంచిన నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి అందులో కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం మంచిగా కలపాలి. దీన్ని పక్కన పెట్టుకొని క్యాప్సికమ్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మంచి ఫుడ్ అండి. ఈ క్యాప్సికమ్ హెల్త్కి ఎంత మంచిదో, ఎన్ని పోషకాలు కలిగి ఉండే ఫుడ్. ఈ ఇత్తులు అంతా తినకూడదండి. మనం ఎప్పుడు వండినా తిన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇత్తులు లేకుండా వండుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం టర్మరిక్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో స్టఫ్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి. మంచిగా స్టఫ్ చేసుకొని ఈ క్యాప్సికమ్ ఉడికేటప్పుడు వాటర్ క్యాప్ పెడితే చాలా బాగా ఇందులో ఉండే విటమిన్స్ అండి బాగుంటాయండి. పెట్టి 2-3 నిమిషాలు మగ్గించాలండి. తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గించాలి. చాలా హెల్త్కి మంచిదండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అండి. పక్క ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదండి. లైక్స్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలో కొంచెం వాటర్ యాడ్ చేసి పోసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఇవి మగ్గాక కొంచెం ఇలా మనకు ఆయిల్ తేలుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.